ఏదైనా విషయాన్ని భూతద్దంలో చూస్తే వీడు తేడా అంటాడు, లేకపోతే వీడికి ఓవర్ థింకింగ్ వల్ల చాలా కష్టాల్లో కొని తెచ్చుకుంటాడు అంటారు. కానీ ఈ భూతద్దాల నారాయణకి మాత్రం ఈ అలవాటే హీరోయిన్ చేసింది. ఈ భాస్కర్ ఏం చేయబోతున్నాడు, ఈయన భూతద్దాల భాస్కర్గా ఎందుకు పేరు తెచ్చుకున్నాడు, సో ఆ పేరు తెచ్చుకోవడం వల్ల ఎలాంటి కష్టాలను సాల్వ్ చేశాడా, తనే కష్టాల్లో పడ్డాడు. ఇప్పుడు మనతో మాట్లాడటానికి శివ ఉన్నాడు. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. హలో హలో అండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ సార్, గుడ్. సో కొత్త క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. యా, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ బ్రేక్ అయినట్టు. డెఫినెట్ గా అండి. నాకు ఈ కథ విన్నప్పుడు నాకు అదే చాలా ఎక్సైట్ చేసింది అండి. అంటే మనకి ఒక యాక్టర్ కి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మనకు ఒక 10 కథలు వింటే మేబీ అందులో ఒకటో రెండో కొంచెం యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉన్న కథలు వస్తాయి. సో అలా ఇది చాలా డిఫరెంట్ గా డిజైన్ అయిన ఫిల్మ్ అనిపించిందండి భూతద్దం భాస్కర్. యూజువల్గా మనకి అంటే ఒక డిటెక్టివ్ అనేసరికి మనకు ఆ షార్ప్ ఐసెట్, లేకపోతే ఒక సూట్ వేసుకుని సీరియస్గా ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవేం లేకుండా చూపిస్తాము. అవన్నిటిని బ్రేక్ చేసి మనము వీ హ్యావ్ టు డిజైన్ న్యూ డిటెక్టివ్ క్యారెక్టర్ అనుకుని చేసిన అప్రోచ్ ఇది. సో అందుకే అతనికి ఒక భూతద్దం సైజ్ కలదా, లేకపోతే ఐసైట్ ఉండదు. అట్ ద సేమ్ టైం తను లోకల్గా ఫ్రెండ్స్తో కలిసి లుంగి కట్టుకుని తిరిగే ఒక డిటెక్టివ్. సో మనలో ఉన్న ఒక డిటెక్టివ్, మనలో ఉన్న ఒక డిటెక్టివ్ అండి, అంతే. ఎక్కువ ఆలోచించే మనిషి. యా, డెఫినెట్గా. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందించింది శివ? అంటే మీ వరకు వచ్చిన కథల్లో ఇది చాలా కొత్తగా ఉందని మీకు అనిపించింది అన్నారు. మీకు ఈ క్యారెక్టర్తో ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవటం మొదలెట్టిన తర్వాత జర్నీ చాలా బాగా అనిపించింది. అంటే నాకు ఫస్ట్ మాకు ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ అనేవి మనం చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు స్పెషల్లీ తెలుగులో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి. అండ్ ద సేమ్ టైం మనకు ఓటీటీ వచ్చిన తర్వాత మనము చాలా వైడ్ వెరైటీ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్కి లేకపోతే డిటెక్టివ్ స్టోరీస్కి అలవాటు పడిపోయి ఉన్నాము. సో ఇవన్నిటిని బ్రేక్ చేసి మనం కొత్తదనం ఎలా తీసుకురావాలంటే క్యారెక్టరైజేషన్లోనూ మనం ఎస్టాబ్లిష్ చేసే వరల్డ్లోనే మనం ఆ డిఫరెన్స్ చేయగలుగుతాం. సో ఆ కాన్షియస్ కాల్ తీసుకుని ఒక చిన్న చిన్న మేనరిజమ్స్ దగ్గర నుంచి, డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి కొత్తగా డిజైన్ చేద్దాం అని అనుకుని చేసిన ఫిల్మ్ ఇది. సో డైరెక్టర్ ఇన్పుట్ చాలా ఉందండి ఇందులో. తను రాసుకున్న కథ బ్యాక్డ్రాప్ అంతా కూడా తను పుట్టి పెరిగిన కర్ణాటక సైడ్ పుట్టి పెరిగిన విలేజ్లో నుంచి రాసుకున్న క్యారెక్టర్స్. సో ఎక్కడ కూడా అది ఓవర్ డూ చేస్తున్నట్టు అనిపించలేదు. బట్ అట్ ద సేమ్ టైం చాలా చాలా ఫ్రెష్నెస్ని ఇచ్చిందండి నాకు. ఆ ఎక్స్పోజర్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎప్పుడైతే మనం ఒక లుంగి కట్టుకొని తిరిగే దీంట్లో ఉన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అంతా చేంజ్ అయిపోతుంది. అది ఐ కుడ్ సీ ద డిఫరెన్స్ ఇన్ మై సెల్ఫ్. కొంచెం ఫ్రీ అప్ అవుతుంది. యా, చాలా ఫ్రీ అప్ అయిపోయింది. అండ్ నాకు కూడా స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటున్నప్పుడు కొత్తగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఇలాంటి క్యారెక్టర్స్తో జర్నీ రాసి? శివ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? సో ఫస్ట్ ఇట్స్ నాట్ యూజువల్ పర్సన్ కదా, డిటెక్టివ్ అంటేనే డిఫరెంట్గా ఉంటుంది. డిటెక్టివ్, కానీ డిటెక్టివ్లో కూడా చాలా లేయర్స్ ఉన్నాయి మన మూవీలో. మామూలుగా డిటెక్టివ్ మీరు ఈయన అన్అప్రూవ్డ్ డిటెక్టివ్, ఎవరు యాక్సెప్ట్ చేయలేండి డిటెక్టివ్ అని, అంతేగా? సో ప్రూవ్ చేస్తారు. హీ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ యాజ్ ఎ డిటెక్టివ్. అంతే, ప్రూవ్ చేస్తారు. సో ఫస్ట్ శివ చూసిన తర్వాత యాక్చువల్లీ సార్ చెప్పేసరికి he is very like posh looking person. I was excited to see how will he look in lungi and character lo. Kani first day shooting lo I mean same boy kada, same actor kada. So anta manchiga chesaru ఖచ్చితంగా. And my character, you should talk about my character. అసలు లక్ష్మి అనే క్యారెక్టర్ కూడా అది అంటే ఎలా అంటే బేసిక్గా మనకి స్టాండర్డ్గా ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్లో మనకు ఒక లవ్ స్టోరీ అనేది పెట్టేస్తే మనకు అది అతికిచ్చినట్టే ఉంటుందండి ఎంత ట్రై చేసినా. సో మేము అనుకున్నది ఏంటంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా త్రూ ట్రావెల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం దాన్ని ఒక లవ్ యాంగిల్ లాగా అలా ప్రొజెక్ట్ చేయకూడదని అనుకున్నాం. సో అందుకే ఉన్న ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యలో ఉండే కాన్వర్జేషన్స్ కానివ్వండి, ఆ బ్యాంటర్ కానివ్వండి, ఏదైనా కూడా చాలా ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నట్టే డిజైన్ చేశాము. కానీ లవ్ అనేది ట్రాక్ని కలపకుండా ఇలాంటి క్యారెక్టర్స్ని త్రూఅవుట్ సినిమా క్యారీ చేయడం కష్టం అవుతుంది. సో అది ప్రోగ్రెసివ్గా రాసుకుంటూ వచ్చారండి. అంటే బేసిక్లీ ద సిచ్యువేషన్స్ కూడా సినిమాలో ఎలా ఉన్నాయంటే కాంబినేషన్ సిచ్యువేషన్స్ అన్ని కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఆర్గానిక్గా ఫిట్ ఇన్ అయిందండి. ఎక్కడ కూడా రెగ్యులర్ లవ్ స్టోరీలో ఎక్కడ అనిపించదు. అండ్ ఇంకోటి అంటే మనము ఇది కూడా యాక్చువల్లీ వీ కెన్ రివీల్ ఏంటంటే వీళ్ళిద్దరు పక్క పక్కన ఇంట్లోనే ఉండి పెరుగుతారు. యాక్చువల్గా క్యారెక్టర్స్ కూడా చైల్డ్హుడ్ నుంచి ఇద్దరు నేబర్స్ అనమాట. సో అలా డిజైన్ చేసుకున్న ట్రాక్ త్రూఅవుట్ ఎక్కడ కూడా ఫోర్స్గా అనిపించలేదు. అండ్ మేము అనుకుంటున్నప్పుడు కూడా వీ వాంటెడ్ సంబడి, ఎవరైనా గర్ల్ నెక్స్ట్ డోర్ లాగానే ఉండాలి, ఎంత న్యాచురల్ లుకింగ్ పర్సన్ ఉంటే అంత బాగుంటుంది అని అనిపించింది. అండ్ అప్పుడు మాకు రాశిని కాంటాక్ట్ చేసాము. అండ్ తను చాలా బాగా ఫిట్ ఇన్ అయిందండి. ఆత్రేయకి భాస్కర్కి అన్న పోలికలు ఉంటాయా?
మా యాక్చువల్ కోఇన్సిడెంటల్గా ఏంటంటే మా డైరెక్టర్ పురుషోత్తం తను ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ రైటింగ్ టీంలో పనిచేశారండి. ఓ సూపర్. అది యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అవడం కూడా ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయకి సీక్వెల్ లాగా ప్లాన్ చేశారు. అప్పుడు రాహుల్ యాదవ్ గారు ఈ వాంటెడ్ టు మేక్ ఎ సీక్వెల్ ఆ సినిమాకి. అవును. అలా రాహుల్ యాదవ్ గారు ఆన్ బోర్డ్ పురుషోత్తం గారిని పిలిచినప్పుడు ఆయన అక్కడ రైటింగ్ స్టార్ట్ చేశారు. బట్ రాసుకున్న ఒక ఫస్ట్ 10-15 minutes ఒక కథ రాసుకున్న తర్వాత ఆయనకు అనిపించింది ఇది ఒక స్టాండ్ అలోన్ ఫిలిం లానే ఉండాలి, సీక్వెల్ లా వర్కౌట్ అవ్వదు అని చెప్పి తను బయటకు వచ్చి కథను డెవలప్ చేశారు. అండ్ డిటెక్టివ్స్ అనేసరికి ఎక్కడొక్కడ ఒక డిటెక్టివ్స్ అనేసరికల్లా మనకు ఇమీడియట్ గా రిఫరెన్స్ వచ్చేస్తాయి. అంటే మనకి ఇంకోటి అంటే డిటెక్టివ్ అనేసరికి మనకు ఫస్ట్ గుర్తొచ్చే సినిమాలు మన చిరంజీవి గారి చంటబ్బాయి, ఇంకా ఏజెంట్ కామెడీ భయపెడుతున్నారు కదా మీరు. సో మనకి నో డౌట్ డిటెక్టివ్ అనేసరికి గుర్తొస్తాయి. బట్ మా సినిమాలో ఉన్న ఆ చిన్న మైథాలజీ ఎలిమెంట్ కానివ్వండి, లేకపోతే మేము ఎస్టాబ్లిష్ చేసిన వరల్డ్ మాత్రం ఒక్కసారి సినిమా చూస్తే మాత్రం ఆ సింగులారిటీస్ ఏవి కనిపించండి. కాంతారా ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా రైటింగ్ లో కానీ? అంటే తను యాక్చువల్లీ పురుషోత్తం రాజ్ తను పుట్టి పెరిగింది అనంతపురే, కానీ తన మదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఫ్రమ్ కర్ణాటక అండి. సో భూతకోళ అనే ఒక యాక్ట్ మీద బేస్ చేసుకున్న ఫిల్మ్ కాంతారా. అలా లోకలైజ్డ్గా కర్ణాటకలో కొన్ని రీజన్స్కి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఇది ఉందండి. సో ఆయన పర్టికులర్లీ ఉన్న ఒక రీజియన్లో జరిగే ఒక ఫోక్ దీని మీద డిజైన్ చేసుకున్నారు ఆయన. ఎందుకంటే ఒక నేటివిటీ టచ్ బాగా కనిపిస్తుంది. ఊరు తాలూకు వాళ్ళ సంస్కృతి కానీ వాళ్ళ ఆచారాలు కానీ, నరబలి అనే ఒక కాన్సెప్ట్ కూడా కనిపిస్తుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. ఒక స్కేరీ పార్ట్ కనిపిస్తుంది, మొండేళ్ళు, తలలు లేని మొండేలు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వీటన్నిటి మధ్యలో నువ్వు చాలా అమాయకంగా కనిపిస్తున్నావు. అంటే మేము అనుకుంది కూడా ఏంటంటే ఒక ఫన్నీ పర్సన్ తీసుకెళ్ళి అలాంటి ఒక సిచ్యువేషన్ లో పడేస్తే ఏమవుతుంది అనేది ద క్యారెక్టర్ జర్నీ అండి. సో స్టార్ట్ అవ్వడం కూడా తిని ఒక సెల్ఫ్ ప్రోక్లైమ్ డిటెక్టివ్. ఇందాక మీరు అన్నట్టు ఎలా అంటే తన డిటెక్టివ్ అని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఒక సెల్ ఫోన్ పోయిందనో, ఒక సైకిల్ పోయిందనో, వచ్చే చిన్న కేసులని సాల్వ్ చేసేవాడు సడన్ గా అలా దాంట్లో ఎందుకు ఇరుక్కున్నాడు అనే దానికి కూడా ఒక చిన్న బ్యాక్ స్టోరీ రాసుకున్నాము. సో అలాంటి ఒక పర్సన్ ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుంటాడో అది ఒక ఇంట్రెస్టింగ్ పే ఆఫ్కి లీడ్ చేస్తుంది అనిపించింది. మీ ఇద్దరు క్యారెక్టర్స్ మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాయి అంటే, మీ వేలో నువ్వు సీరియస్గా ఉంటావు, తను లక్ష్మి క్యారెక్టర్, మీ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో ఎలాంటి ఫన్ జనరేట్ అవుతుంది? సో తన క్యారెక్టర్ కూడా యాక్చువల్లీ త్రూ అవుట్ ద ఫిల్మ్ ట్రావెల్ అవుతూ ఉంటుందండి. చాలా ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్. హెల్పింగ్ యూ నా? తను షీ ప్లేస్ ఏ టీవీ మన న్యూస్ రిపోర్టర్ యాక్చువల్గా సినిమాలో. సో వెరీ రిలేటబుల్ ఫీల్డ్ అండి. తను బేసిక్గా ఒక ఇన్వెస్టిగేషన్కి ఒక పాయింట్ తర్వాత, ఒక ట్రిగరింగ్ పాయింట్ తర్వాత తను హెల్ప్ చేస్తుంది. అక్కడి నుంచి ఒక ట్రావెల్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. మనం సీరియస్ పాయింట్ డీల్ చేస్తూ కూడా అట్ ద సేమ్ టైం ఒక ఎంటర్టైన్మెంట్కి ఆ రిలీఫ్ స్పేసెస్ పెట్టుకున్నాం సినిమాలో. మీకు అంటే సీన్ బై సీన్ మనకు ఒక ఎగ్జైటింగ్ పార్ట్ అనేది థ్రిల్లర్స్లో డెవలప్ అవుతూ వెళ్ళాలి. ఎక్కడైతే సరే ఆ థ్రెడ్ అనేది ఏదైనా డైల్యూట్ అయిందంటే ఆడియన్స్ రిలాక్స్ అయ్యారా, మీరు టెన్షన్ అయిపోతారు. అవునండి. సో ఎలా ఉండిపోతుంది భూతద్దం భాస్కర్? నాకు యాక్చువల్లీ నరేషన్ నేను విన్నప్పుడు కూడా మనకి యూజువల్గా క్రైమ్ థ్రిల్లర్స్ వింటున్నప్పుడు ఒక 50% or 60% నరేషన్ అయిన తర్వాత ఎవరు చేసి ఉండొచ్చు అనే కంక్లూజన్ మనం వచ్చేస్తామండి. అంటే మనం అది బీట్ మనం చూసిన సినిమాల ఎక్స్పోజర్ కానివ్వండి, లేకపోతే విన్న కథల ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, మనం యూజువల్గా గెస్ట్ చేయగలుగుతాము. బట్ ఈ పర్టికులర్ ప్లాట్లో మాత్రం నాకు నరేషన్ అయిపోయి ఒక 10 minutes ముందు దాకా ఈ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు అనే ఒక థాట్ నాకు రాలేదు. ఇన్ ద సెన్స్ స్క్రీన్ ప్లే కూడా అలా డిజైన్ చేసిందండి. అంటే వన్ సిచ్యువేషన్ ఆఫ్టర్ ది అదర్ అది ఆ క్రైమ్ అనేది పెద్దదవుతూ వచ్చింది ఆ ఎలిమెంట్. సో ఆ ఇంట్రెస్ట్ నాకు నరేషన్లో హోల్డ్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా ఎప్పుడైతే చూసామో వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ అండి. అంటే మాకు మేము ఏదైతే చెప్పాలనుకున్నామో అది అచీవ్ చేసామో అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉందండి ఈ క్యారెక్టర్? ఫస్ట్ నరేషన్ టైంలో సార్ నాకు దిష్టి బొమ్మ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పారు. నేను అడిగా సార్ ఏంటిది, ఇమేజెస్ చూపించారు. సో నాకు కూడా ఒక డౌట్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఆంధ్రాలో కూడా కొంచెం షూట్ చేసిన తర్వాత ఇది ఏంటి, ఇది ఎందుకు ఉంటుంది, ఇది యాక్చువల్గా కనెక్షన్ ఉందా సార్ మీ మూవీకి అండ్ రియల్కి? సార్ సెడ్ నో the connection. North there is no dishti bomma kada. Scarecrow is what they use in north. North lo akkada చూడలేదు కదా. అగ్రికల్చర్ ఫీల్డ్ లో వాడతాం ఎక్కువగా. ఆ స్కేర్క్రో లాగా పెడతారు అది. మన మామూలుగా మన ఇంట్లో అక్కడ ఈ టైప్ లో ఉండదు. ఇలా ఉండదు. వేరే సంథింగ్ ఎల్స్ దికి, బట్ నాట్ దిష్టి బొమ్మ. సో ఇది ఇక్కడ వచ్చిన తర్వాత చూసాను సార్. నేను కూడా అడిగా సార్ ఇది ఏంటి, ఇది ఎందుకు పెడుతున్నారు, ఇది రిలేషన్ ఆ మూవీతో, స్టోరీతో. సో సార్ చెప్పారు సార్
అంత రిలేషన్ ఏముండదు, కానీ నేను లైక్ ఇట్స్ హిస్ ఓన్ స్టోరీ విచ్ హీ రోట్ హిమ్సెల్ఫ్. సో ఫస్ట్ how can someone think of so much mythological way మే I was really excited in the starting. And then నా క్యారెక్టర్ గురించి చెప్పారు, అంత చాలా న్యాచురల్గా ఉంటుంది, ట్రస్ట్ మీ ఇట్ విల్ బీ ద బెస్ట్ క్యారెక్టర్ యూ హెవ్ డన్ టిల్ నౌ. అండ్ ఆ టైం వరకు నేను అప్పటి వరకు చేసిన మూవీలో అంత న్యాచురల్గా క్యారెక్టర్స్ లేవు. కొంచెం ఫన్ టైప్లో క్యారెక్టర్ ఆర్ కాలేజ్ గోయింగ్ గర్ల్ ఆర్ లైక్ వెరీ క్యాజువల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశాను. ఇక్కడ కొంచెం సీరియస్ క్యారెక్టర్ వచ్చింది, న్యాచురల్ క్యారెక్టర్ వచ్చింది, గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి క్యారెక్టర్ వచ్చింది. సో ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ టు డూ దిస్ వన్. కంటెంట్ విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉండే తప్ప మనకి ఇమేజ్ బ్యారియర్స్ దాటుకొని ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు. అవును, మేబీ వాళ్ళు ఒక బ్యారికేడ్స్ పెట్టేసుకున్నారు, దీన్ని ఓటీటీలో చూసారు, ఇంకా 1 month వెయిట్ చేస్తే ఓటీటీలో వచ్చేస్తారు. ఆ ఎగ్జైట్మెంట్ పార్ట్ ఏముంది అంటే ఏం చెప్తారు? సో మనం థియేటర్లోనే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఎగ్జైట్మెంట్ పార్ట్స్ ఏముంది? సో మనకి యాక్చువల్లీ అదేనండి, తను ఇందాక రాశి చెప్పినట్టు దిష్టి బొమ్మ అనేది మనం అన్ని చోట్ల వాడతాం, కానీ అది ఎందుకు వాడతాము, అది ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అనే దాని మీద మనకి పెద్దగా క్లారిటీ లేదు. మనం అందరం వాడేస్తాం, మనం ఏదైనా కొత్త ఇల్లు కడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ అక్కడ వాడతాము. బట్ నరదృష్టి అంటారు, నరదృష్టి అంటారు అంటే అందరి దృష్టి దాని మీదకి వెళ్ళిపోయింది కాబట్టి మన ఇంటి మీద పడదు అని. ఎలా ఒరిజినేట్ అయిందనే దానికి పురాణాల్లో ఒక స్టోరీ ఉందండి. అంటే భస్మాసురుడి మీద ఒక కథ రాసుకుని ఉంది. ఆ కథ ఏదైతే పురాణాల్లో ఉందో దాన్ని తీసుకుని లైట్ గా ఫిక్షన్ చేసి అప్లై చేశారు. మైథలాజికల్ టచ్ ఉంది, చిన్న మైథలాజికల్ టచ్ ఉందండి ఫిలిం లో. అంటే మనం అన్ని క్రైమ్ థ్రిల్లర్స్ కి దీనికి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఐఎమ్ షూర్ అదొక ఇంట్రిగింగ్ ఎలిమెంట్ ఉంటుందండి ఫిలిం లో. అండ్ మీరు అన్నట్టు నాకు తెలిసి చాలా మంది ఒక ట్రైలర్ చూసేసరికి ఇప్పుడు డిసైడ్ చేస్తున్నారు ఇది ఓటీటీలో చూడాలా థియేటర్లో చూడాలా అనేది. బట్ ఈ పర్టికులర్ మైథాలజీ ఎలిమెంట్ మాత్రము ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విల్ డెఫినెట్లీ బీ సంథింగ్ ఎల్స్ అండి. మసూదా ప్రూవ్ చేసింది, అండి మసూదా లాంటి ఫిల్మ్ ప్రూవ్ చేసింది. అండ్ మనకి రీసెంట్ గా కూడా స్మాల్ ఫిల్మ్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు బెస్ట్ అంతే. అంటే మనకి ఐ థింక్ బడ్జెట్ బేస్ చేసుకుని ఎప్పుడు వాళ్ళు వెళ్ళలేదు. ఇన్కేస్ సినిమా బాగుంది అంటే మాత్రం డెఫినెట్ గా థియేటర్స్కి వచ్చి సపోర్ట్ చేశారు. సో అది ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉందండి. అంటే మోర్ దెన్ మా సినిమా మీద కాన్ఫిడెన్స్ కంటే లాంగ్వేజ్ బ్యారియర్ కూడా లేదు మనకి. ప్రేమలు కూడా చాలా సూపర్ గా ఆడుతుంది, ప్రేమలు సూపర్ హిట్ అయింది. మనకి ఎలా అయితే కాంతార మనం ఎక్కడైతే తెలుగులో ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు. సో ఐఎమ్ షూర్ అండి, నాకు తెలిసి మంచి కంటెంట్ వస్తే ఎప్పుడు లెట్ డౌన్ చేయలేదు. సో అలాంటి ఒక ఫార్మాట్లోనే ఐ థింక్ ఈ సినిమాని కూడా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద బీజిఎం అండి, శ్రీచరణ్ పాకాల గారు ఇచ్చిన బీజిఎం అది డెఫినెట్ గా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లో ఆ సౌండ్ విల్ స్టిమ్యులేట్ దెమ్ అనిపించింది. హీస్ మాస్టర్, హీస్ ద మాస్టర్ అండి, థ్రిల్లర్ కి మాస్టర్ ఆయన, థ్రిల్లర్ మాస్టర్. మీకు షాక్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో వెళ్ళే స్టోరీ లాగా అనిపిస్తుంది. మాకు ట్రైలర్ చూస్తుంటే షాక్ ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నాకు ఒక ఛాలెంజ్ విసురుతాడు, ఎవరు వచ్చినా పట్టుకోలేరు, దీన్ని ఆపలేరు అనేది. మీకు ట్రైలర్లో మీరు చేసిన మ్యాజిక్ ఏంటంటే ట్విస్ట్, అది ట్విస్ట్ అనాలో లేకపోతే అంతకు మించిన ట్విస్ట్లు మీకు ఇంకా థియేటర్లో ఉన్నాయేమో తెలియదు, కానీ ఒక ట్విస్ట్ రివీల్ చేసేసారు, ఇది హత్యలు కాదు నరబలి అని. మేబీ అలాంటి ట్విస్ట్లు సాధారణంగా ట్రైలర్లో రివీల్ చేయరు. అవునండి. అంటే మాకేంటంటే ఈ సినిమాని అంటే దీంట్లో ఒక చిన్న హ్యూమర్ ఎలిమెంట్ ఉంది, బట్ ఆ హ్యూమర్ ఎలిమెంట్ మీద మేము ప్లే చేయాలని అనుకోలేదు ట్రైలర్ని. అంటే ద రీజన్ బీయింగ్ ఎందుకంటే మేము చెప్పే అండర్ కరెంట్ పాయింట్ ఏదైతుందో చాలా సీరియస్ గా ఉన్న అండర్ కరెంట్ పాయింట్. మీరు ఓపెన్ అయిపోయారు. సో ఈ సినిమాని సీరియస్ గా తీసుకోవాలి అనే దాని మీద ఒక సీరియస్ ట్రైలర్తోనే కట్ చేయాలనుకున్నాము. ఎప్పుడైతే సీరియస్ గా కట్ చేస్తున్నామో ఇతర హత్యలు ఎవరు చేస్తున్నారు అనేదైనా రివీల్ చేయాలి, లేకపోతే అది ఎలాంటి హత్య అనైనా రివీల్ చేయాలి. సో వీ డిసైడెడ్ దట్ అది ఆ బలి అనేది ఒకటి రివీల్ చేద్దాము. బట్ ఆ బలిలు ఎందుకు ఇస్తున్నారు, అది ఎవరు ఇస్తున్నారు అనేది యాక్చువల్లీ ఈజ్ అ మోర్ షాకింగ్ ఎలిమెంట్ అండి ఫిలిం. బలి అనేది రివీల్ చేయటమే మేము సర్ప్రైజ్ అయ్యాం, అదేంటి ట్విస్ట్ ట్రైలర్ రివీల్ చేసేసారు అని. అంటే మేము యాక్చువల్లీ దాని గురించి చాలా డిస్కషన్ అయిందండి. బట్ అంటే ఇంకొకటి అంటే మేము సినిమా స్టార్ట్ అయిన ఒక 10 minutes కి మేము ఆ పాయింట్ ఆల్రెడీ చెప్తున్నామండి. బేసిక్లీ ఫిల్మ్ లో కూడా మేము అది ఎక్కడ దట్ ఈస్ అన్ ఓపెన్ ఎండెడ్ థింగ్ అండి. అది మిడ్ లోనో లేకపోతే అక్కడ వచ్చేది కాదు, ఎందుకంటే సినిమా ఓపెన్ అయిన కమింగ్ 10 minutes లోనే అది బలి అనేది రివీల్ అవుతుంది. బట్ అది ఎందుకు అవుతుంది, ఎవరు చేస్తున్నారు అనేది ఈజ్ అ మోర్ షాకింగ్ ఎలిమెంట్ అండి. అండ్ ఇంకోటి అంటే అది ఎందుకు చేస్తున్నారు అనేది ఒక బిగ్ షాకింగ్ ఎలిమెంట్, అండ్ ఎవరు చేస్తున్నారు అనేది ఇట్స్ అన్ అదర్ షాకింగ్ ఎలిమెంట్ ఫిల్మ్ లో. రాసి మీరు నమ్ముతారా ఇలాంటివన్నీ విన్నప్పుడు? ఇంకా నరబలులు ఉన్నాయి,
ఏదో స్వార్థం కోసమో లేకపోతే వేరే కోసమో చేస్తూ ఉంటారు. మామూలుగా Yeah, లైఫ్ లో కానీ యాక్చువల్లీ ఇలాంటి స్టోరీస్ కానీ విన్నప్పుడు అంటే పురుషోత్తం గారు జరుగుతుంది చెప్పినప్పుడు అండి, ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సమ్ పీపుల్ టేక్ ఇట్ సో డీప్లీ దట్ దే బిలీవ్ ఇట్ అండ్ దే డూ ఇట్ థింకింగ్ దేర్ సో మెనీ కేసెస్ దట్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ మనకి ఒక కరోనా టైంలో ఉంటుంది, ఒక ప్రొఫెసర్ వాళ్ళ ఇద్దరు అమ్మాయిని చంపేసి. అవునండి, అదేనండి, అది మనకి ఢిల్లీలో కూడా బురారీ కేసు ఫ్యామిలీ దే యాక్చువల్గా షీ కిల్డ్ హర్ డాటర్స్, బోత్ ఆఫ్ దెమ్ దీని వల్ల దే ఆర్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్. అంటే వాళ్ళు ఏ ట్రిప్ లో పడుతున్నారు అనేది అసలు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ అండి, అంటే మాకు అదే అనిపిస్తుంది. అంటే చాలా మంది అడిగారు కూడా ఏంటంటే బేసిక్గా ఇప్పుడు నరబలి మీద దాని మీద మనం కాన్సెప్ట్ అనుకుంటున్నాము, అదేమన్నా ఇజ్ ఇట్ టూ అవుట్డేటెడ్ అసలు అంటే మీరు చాలా కాంటెంపరీగా ఉన్నారు. నేను అదే చెప్పాను అంటే ఎసెట్ మనకి ఎప్పుడు కాదంటే ఎగ్జాక్ట్ గా 1 year back చూసాం ఇది. అంటే పీపుల్ ఇంకా అది నమ్ముతున్నారు, అది ఇంకా ఆ మూర్ఖత్వం అనండి ఏమన్నా ఇంకా నమ్ముతున్నారు. మూర్ఖత్వం మోస్ట్ స్కేరియస్ట్ పార్ట్ ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఎడ్యుకేషన్ అనేది అసలు వాళ్ళని ఏం మార్చట్లా. ఎగ్జాక్ట్లీ అండి, అంటే ఇండియన్స్ విల్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. యా ఎందుకంటే మనకు ఐ థింక్ అది వీఆర్ బ్రాట్ అప్ లైక్ దట్ అండి. అంటే మనం బేసిక్గా మనం రిలీజియస్ గా పెరిగిన వాళ్ళు ఎస్పెషల్లీ ఐ థింక్ అది ఎడ్యుకేషన్ ఉన్నా ఏమున్నా ఐ థింక్ దాన్ని డిఫరెంషియేట్ చేసి చూస్తారు. అది సెపరేట్ గా చూస్తున్నారు. కథ వినగానే ఎక్కడ షాక్ అయ్యారు మీరు? యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లో ఎవ్రీ 5 minutes ఎవ్రీ 10 minutes నేను షాక్ అయ్యాను. అవునా ఇది ఈ పర్సన్ చేశారు సార్, ఈ పర్సన్ చేశారు సార్. నో సార్, నాకు ఒకసారి అడిగారు సార్ కి యూ ఓన్లీ టెల్ నౌ, ఐ విల్ కీప్ ఆన్ టెల్లింగ్ యూ టెల్ మీ విత్ హూ డిడ్ వాట్. ఐ గెస్డ్ ఎవ్రీథింగ్ రాంగ్. లాస్ట్లో 5 minutes ముందు ఇది రివీల్ అయింది. ఐ వాజ్ రియలీ షాక్. మామూలుగా ఈ టైప్లో మూవీ చూసినప్పుడు నేను కూడా జడ్జ్ చేస్తాను, ఇది పక్క ఇది ఈ పర్సనే చేశారు, ఈ పర్సన్ చేశారు, ఇది రీజన్. అండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ రైట్. బట్ ఈ మూవీలో నరేషన్లో అస్సలు ఐ వాజ్ రాంగ్ ఐ థింక్ 10 times. లైక్ సార్ ప్లీజ్ మీరే చెప్పేసండి సార్. అండ్ డెలిబరేట్ గా కూడా కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్ లో ఎలా అంటే ఈ పర్సన్ చేయలేదు అని చెప్పడానికి డౌట్ క్రియేట్ చేయడానికి మన స్క్రీన్ ప్లే రన్ చేస్తాం. డౌట్ క్రియేట్ చేయడానికి అన్నెసరీ పర్సన్ మీద స్పాట్ లైట్ వేస్తాం. ఇది ఈ పర్టికులర్లీ దిస్ స్క్రిప్ట్ అలా లేదండి. యాక్చువల్ బేసిక్ గా ఏమైందంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఎలా డిజైన్ చేశారంటే కథ ఫ్లోని ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. అంటే ఒక పర్సన్ మీద డౌట్ క్రియేట్ చేయడానికి ఒక సిచ్యువేషన్ ఎక్కడ రాలేదు. చీటింగ్ స్క్రీన్ ప్లే లేదు. సో అదే చీటింగ్ స్క్రీన్ ప్లే లేదు. అంటే డెలిబరేట్ గా ఈ పర్సన్ మీద తోయడానికి చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. దట్ వాజ్ ద మేజర్ యూఎస్పీ అండి. నాకు కథ విన్నప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే కొత్త క్యారెక్టరైజేషన్, కథ చాలా బాగుంది, బట్ ఎక్కడ కూడా మనము ఫోర్స్ చేయట్లేదు స్క్రీన్ ప్లే. బాడీ లాంగ్వేజ్ మారింది ఈ సినిమాతో, కొత్తగా కనిపిస్తుంది. అంటే 3-4 సినిమాలతో పోలిస్తే ఒక డిఫరెంట్గా కనిపిస్తున్నావు. సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఆర్టిస్ట్గా ఏం ఇంప్రూవ్మెంట్స్ ఈ క్యారెక్టర్ నీకు యాడ్ చేసిందంటే ఏం చెప్తావు? నాకు ఐ థింక్ ఇప్పుడు ఒక లోకల్ క్యారెక్టర్ మనం ప్లే చేసినప్పుడు అంటే హౌ టు గెట్ ఇన్ టు ద స్కిన్ అనేది నాకు ఐ థింక్ ఇంకా బెటర్గా అర్థమైందండి. మేబీ అంటే నాట్ జస్ట్ లోకల్ క్యారెక్టర్, ఇప్పుడు ఏ క్యారెక్టర్ ప్లే చేసినా ఆ క్యారెక్టర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దాన్ని ఎలా క్రాక్ చేయాలనే ఇది నాకు ఇట్ ఫెల్ట్ బెటర్ విత్ దిస్ ఫిల్మ్. అంటే బేసిక్గా నాకు ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు కొన్ని మ్యానరిజమ్స్ అనుకున్నాము, కొన్ని వర్డ్స్ని ఇలానే చెప్పాలని అనుకున్నాము. అంటే కొంతమంది కొన్ని ఊత పదాలు ఉంటాయి, ఇవి యూజ్ చేసాము. అంటే అవి ఎప్పుడైతే యూజ్ చేసామో ఆ క్యారెక్టర్ అంత మారి లాంగ్వేజ్ ని పట్టుకోగలిగాం, ఆ లాంగ్వేజ్ ని కొద్దిగా పట్టుకోగలిగాము. అంటే దాన్ని కొంచెం సాగదీస్తూ మాట్లాడే ఒక టోన్ ట్రై షార్ప్ గా మాట్లాడుతుంటాను మీరు జనరల్ గా మాట్లాడుతున్నారు. అది ఒకటి చాలా బాగా హెల్ప్ చేసిందండి నాకు. సో ఐ ఫీల్ ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ నాకు వస్తే మాత్రం ఈ అప్రోచ్ నేను ట్రై చేస్తాను. అంటే ఐ ట్రై టు అప్లై దీస్ థింగ్స్ టు వాట్ ఐ డూ. రెగ్యులర్గా ఒక యంగ్ లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మీ నుంచి ఇప్పుడు సాంగ్స్ కానీ అలాంటి ఒక జనరల్ మూమెంట్స్ ఉంటాయా ఇంత స్కేరీ థ్రిల్లింగ్? No. As he said, we have relief moments in the film. సో నార్మల్గా మీకు ఇక్కడ మర్డర్ చూపించారు, కొంచెం థ్రిల్ చూపించారు, కానీ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉంటుంది. కొంచెం రొమాన్స్ ఉంది, ఎందుకంటే మనం ఇద్దరు స్టార్టింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి కొంచెం రిలీఫ్ మూమెంట్స్, ఈ ఫాదర్ ఎమోషన్ కూడా ఉంది ఇక్కడ, సిబ్లింగ్ ఎమోషన్ కూడా. ఫాదర్ ఎమోషన్ రెగ్యులర్ గా ఉంది. నువ్వు డిటెక్టివ్ ఏంట్రా అంటే దానికి కూడా ఆ ఫాదర్ ఎందుకు అలా ఉన్నాడు అనే దానికి ఒక చిన్న ఎలిమెంట్ ఉందండి. చైల్డ్హుడ్ ఎపిసోడ్ మామూలుగా ఏ ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకునేటప్పుడు
సరే వీడు యాక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, డిటెక్టివ్ అంటే ఎవరైనా ఎవరు నమ్మరండి. అసలు అది కూడా ఒక సెల్ఫ్ ప్రోక్లైమ్ డిటెక్టివ్, వీడు చేసి అన్ని ఫెయిల్ అవుతున్న వాడిని ఎందుకు నమ్ముతారు అనే సెన్స్ లో ఉంటారు ఫాదర్. బట్ అది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది శివనారాయణ గారికి. ఐ థింక్ వెరీ థ్యాంక్ఫుల్ ఆయన చేసినందుకు. సో ఆత్రేయ నుంచి పుట్టిన స్టోరీ కాదు కానీ ఆత్రేయకి ఈ స్టోరీకి రిలేషన్ అయితే ఉంది. డెఫినెట్ గా. అంటే మనకి ఒకటి ఏంటంటే ఆత్రేయలో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద డిటెక్టివ్ ఫిల్మ్స్ కి వాడు డిటెక్టివ్ కి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ టైస్ చూపించారంట. ఆ డిటెక్టివ్ అనేవాడు ఒక సింగిల్ ట్రాక్ లో వాడి లైఫ్ వాడి ఇదే చూపిస్తారు. ఇన్ ద సెన్స్ ఆత్రేయ అండ్ దిస్ ఫిల్మ్ ఆర్ రిలేటెడ్. ఎందుకంటే ప్రొటాగనిస్ట్ ఒక ఫ్యామిలీ ఉంది, అంటే ఒక ఫాదర్ ఎమోషన్ ఉంది, ఒక సిబ్లింగ్ ఎమోషన్ ఉంది, మదర్ ఉన్నాడు, ఒక లవ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. సో ఇన్ని థింగ్స్ కంబైన్డ్ గా ఉన్నాయి. సో ఐ థింక్ ఈ కామనాలిటీ మాత్రం రెండిట్లో ఉందండి, విచ్ ఇస్ రెండు ఇమోషనల్ క్యారెక్టర్స్. జర్నీ ఎలా అనిపించింది మీకు శివ? నాకైతే ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇలాంటి ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ అనేది రావడం చాలా అరుదుగా వస్తాయి. అలాంటిది నన్ను నమ్మి నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చినందుకు ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. అండ్ నేను చాలా ఎంజాయ్ చేశానండి, ఎంటైర్ షూట్ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశాను, చాలా నేర్చుకున్నాను యాజ్ అన్ యాక్టర్. కళ్ళజోడు పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. అది ఇంకా అలవాటు అయిపోయిందండి. ఫస్ట్ సినిమాకి వేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి. ఓకే. సో ఈ సినిమా కాకుండా త్రూఅవుట్ మీ ఫిల్మ్ జర్నీ చూస్తుంటే ఇప్పుడు రెండు రకాలుగా మనం కెరియర్ని డెవలప్ చేసుకోవచ్చు. మనకు వచ్చిన కథల్లో బెస్ట్ తీసుకోవటం ఒకటి, లేదు ఒక కథని మనమే మన కోసం రెడీ చేసి దాని మీద మౌంటైన్ చేయడం ఒకటి. ఏది నీకు సెట్ అవుతుంది అనిపిస్తుంది? అంటే నాకు తెలిసి ఎప్పుడైతే మన కోసం మనం కథ చేసుకుంటామో ఐ థింక్ దట్ ఈస్ వేర్ వి ఫెయిల్ ఏమోనండి. మేబీ ఫర్ మీ అది నాకు సూట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి నా హెడ్లో నన్ను నేను ఒక రకంగా చూసుకుంటాను. మేబీ ఒక థర్డ్ పర్స్పెక్టివ్ నాకు యాడ్ అయితే కానీ నేను ఆ క్యారెక్టర్ నిజంగా చేయగలనా లేదా అనేది నాకు తెలియదు. మేబీ నాకు భూతద్దం భాస్కర్ నారాయణ లాంటి క్యారెక్టర్ మేబీ అలాంటిది ఒక డిజైన్ చేసి నేను పర్ఫామ్ చేయగలుగుతానని నాకు అనిపించేది కాదండి. నా అంటూ నేను డిజైన్ చేసుకుని ఉంటే నాకు వచ్చిన పరిధిలో బెటర్ స్క్రిప్ట్ చూస్. ఎలాంటి స్క్రిప్ట్స్ వస్తున్నాయి మీ దగ్గరికి మోస్ట్లీ? ఇప్పుడు నాకు ఈ పర్టికులర్లీ ఈ ఫిల్మ్ తర్వాత ఐ బీన్ గెటింగ్ సమ్ యూనిక్ స్క్రిప్ట్స్ అండి. అంటే అంతకు ముందు నాకు నో డౌట్ కొంచెం ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ టెంప్లెట్లో ఉన్న స్టోరీస్ అలాంటివి ఎక్కువ వచ్చేవి కానీ, బట్ ఈ పర్టికులర్ ఫిల్మ్ తర్వాత ఐ బీన్ గెటింగ్ వెరీ యూనిక్ స్టోరీస్ అండి. మళ్ళీ వన్ ప్రొడక్షన్లో చేస్తే ఇది ఉందా? ఒక ఫిల్మ్ అయితే ఉందండి చేసేది, బట్ హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అది చేయాలి. ఇంకొక 2 సైన్ చేసిన ఉన్నాయి, సో మేబీ ఆఫ్టర్ దట్. మీకు జనరల్గా సినిమా ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్లో వచ్చిన వాళ్ళకి, న్యూ కమర్స్ వాళ్ళకి మధ్య ఒక కామెంట్స్ వారు ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఎలా చూస్తావు శివ? అంటే ఒకటైతే గ్యారంటీడ్ అండి, బేసిక్గా నాకు ఫస్ట్ వచ్చిన అవకాశం మాత్రం మేబీ వేరే వాళ్ళకంటే ఈజీగానే వచ్చిందండి 100%. అది నేను ఒప్పుకోవాలి. అది ఎందుకంటే దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ నాకంటే చాలా టాలెంటెడ్ వాళ్ళకంటే కూడా ఈజీగా నాకు ఆ ఫస్ట్ ఆపర్చునిటీ నాకు వచ్చి ఉండొచ్చు. బట్ సబ్సీక్వెంట్గా మనం చేసే ఫిల్మ్స్ కానీ మనకు వచ్చే వర్క్ కానీ ఇట్స్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ హౌ వీ వర్క్ ఫర్ ఇట్ అండి. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఉందండి. అంటే మనకు ఆ ప్రీవియస్ ఫిల్మ్ ఎలా చేస్తుందో దాని మీదనే మనకి నెక్స్ట్ సినిమా అనేది వస్తుంది. మనం ఎలా పర్ఫామ్ చేసామో దాని బేసిస్ మీదనే మన నెక్స్ట్ సినిమా వస్తుంది. సో అది ఈజీగా వచ్చిందని అంటే నో డౌట్ నాకు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు దాన్ని ఈజీగా తీసుకోలేదు. ఐ ఆల్వేస్ పుట్ ఇన్ మై 100%. నేను మాక్సిమం ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేశాను. అండ్ ఇది కూడా నేను నమ్ముతాను. అంటే మేబీ నాకు ఇంకొకరికంటే నాకు ఇంకా ఈజీగా వచ్చిందంటే నేను ఇంకా ఎఫర్ట్ పెట్టాలి సినిమాలో అనే ఒక సెన్స్లోనే పనిచేశానండి. అండ్ ఐ హోప్ మై హార్డ్ వర్క్ విల్ స్పీక్ వన్ డే అని నేను అనుకుంటున్నాను. మన చరిత్ర విషయంలో చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో క్యారెక్టరైజేషన్ నచ్చింది కానీ ఎందుకో ఆ కథ అంతగా రీచ్ అవ్వలేదు, ఆడియన్స్ ని యాక్సెప్ట్ చేయలేదు. మీ క్యారెక్టరైజేషన్ వరకు ఎంజాయ్ చేస్తాం. ఏం నేర్చుకుంటారు మీరు? ఎలా దాని నుంచి ఓవర్కమ్ అవుతుంటారు? అంటే బేసిక్లీ పర్టికులర్లీ మన చరిత్ర అనే ఫిల్మ్ ఐ థింక్ దట్ స్క్రిప్ట్ డిడ్ నాట్ ఏజ్ వెల్ అండి. మేము ఆ స్క్రిప్ట్ ఐ థింక్ స్టార్ట్ చేసింది 2019 ఆగస్ట్లో స్టార్ట్ చేసాం ఆ సినిమా. అది రిలీజ్ అయింది 2023 ఆగస్ట్లో రిలీజ్ అయింది. బికాస్ ఇట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ అదర్ డిఫికల్టీస్. ఆ సినిమాకి మధ్యలో ఫుటేజ్ ఒకటి పోయింది, కోవిడ్ వల్ల ఒక 1 year వి కుడ్ నాట్ షూట్. అండ్ అది ఐ థింక్ స్క్రిప్ట్స్ ప్రతి స్క్రిప్ట్కి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. మేబీ ఆ కాన్సెప్ట్ 2019లో వస్తే మేబీ బాగా చేసేదేమో. బట్ ఐ థింక్ నెవర్దెలెస్ అండి, నాకు తెలిసి నేను చేసిన అన్ని సినిమాలు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ దే పర్ఫార్మ్, ఆ కథను నేను ఏదో ఒక పాయింట్లో నేను నమ్మి ప్రేమించే చేశాను. సో ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఆపర్చునిటీ. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి ప్రతి యాక్టర్ కెరియర్లో ఐ థింక్ కామన్ అండి. సో మనం ఒక హిట్ వస్తే ఐ డోంట్ థింక్ మనం దాని హెడ్ తీసుకోకూడదు. ఎలా చూస్తావు అనేది మీ పర్సెప్షన్ ఏంటో తెలుసుకుందాం. అంటే అంతేనండి, నేను ఐ థింక్ మన చరిత్రకు వచ్చినప్పుడు ఆ ఫ్లాప్ అనేది నేను ఐ డెంట్ టేక్ ఇట్ టు హార్ట్ అండి. నేను డెఫినెట్లీ ఐ జస్ట్ రివ్యూడ్, నేను ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకున్నాను. అంటే ఇది ఎందుకు ఫెయిల్ అయి ఉండొచ్చు అంటే డెఫినెట్లీ ఆ స్క్రిప్ట్ అనేది చాలా ఏజ్ అయింది.
అండ్ డెఫినెట్లీ షార్ట్ కమింగ్స్ కూడా ఉన్నాయి. నేను 4 years బ్యాక్ ద పర్ఫార్మర్ దట్ ఐ వాస్ టు ద పర్ఫార్మర్ దట్ ఐఎమ్ టుడే డెఫినెట్లీ ఒక డిఫరెన్స్ ఉంది. సో నా పర్ఫార్మెన్స్లోనూ దేర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ ల్యాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఆ 2019లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫిల్మ్ ఎగ్జిక్యూషన్లో కూడా చిన్న చిన్న థింగ్స్ బెటర్ చేసి ఉండొచ్చు. సో నెక్స్ట్ సినిమాకి వచ్చినప్పుడు విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ అవర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్, ఇంకా కేర్ఫుల్గా పనిచేద్దాము, గ్రౌండ్ వర్క్ ఇంకొంచెం ఎక్కువ చేద్దామని అనిపించింది సార్. అంతే. ఏని ఎందుకు వాడాల్సి వచ్చింది సాంగ్స్లో? ఏ సార్? ఏ రిలేటెడ్ సాంగ్ ఒకటి? ఇది యాక్చువల్లీ సో శివ ట్రాప్ ట్రాన్స్ అనే సాంగ్ ఇట్ కమ్స్ అట్ అ వెరీ క్రూషియల్ పాయింట్ సార్ ఈ సినిమాలో, పర్టికులర్ ఫిల్మ్లో. అదేంటంటే ఆ విజువల్ని వీ కుడ్ నాట్ కట్ టు ద లిరికల్ వీడియో, బికాజ్ అది అంటే మేజర్ ప్లాట్ పాయింట్ అంతా రివీల్ అయ్యేది ఒక్క విజువల్లో రివీల్ అవుతుంది సినిమాలో. సో ఆ విజువల్ వాడలేము, సరే ఇంకా లిరికల్ వీడియో కట్ చేయాలి, కొంచెం యూనిక్గా కట్ చేయాలి, ఏం చేయాలి అనేసరికి మా ఆర్ట్ డైరెక్టర్ తన ఈజ్ ఆల్సో గ్రాఫిక్ డిజైనర్ రోషన్ గారు, ఆయన వచ్చి ఈ సెడ్ ఏఐలో జనరేట్ చేద్దాం సార్ ఈ వీడియో, ఐ హ్యావ్ అ కాన్సెప్ట్ అని చెప్పి 50 డిఫరెంట్ పెయింటింగ్స్ ఆయన చేతితో వేశారండి. శివుడు పెయింటింగ్స్ ఒక 50 సిచ్యువేషన్స్లో వేసారు. మాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. సార్ సో ఆ పెయింటింగ్స్ని యూజ్ చేసి జనరేటెడ్ అండ్ వీడియో యూజింగ్ ఏఐ, మన మిడ్ జర్నీలో దాంట్లో గ్రాఫిక్స్ యూజ్ చేసి ఈ జనరేటెడ్ ద వీడియో. అది ఎప్పుడైతే చూసామో చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించిందండి. వీ ఫెల్ట్ అంత ఎఫర్ట్ పెట్టారా అండ్ అంత బాగా వచ్చింది, ఈ ఏఐ లిరికల్ వీడియోని వీ షుడ్ రిలీజ్ అని అనిపించింది. పురుషోత్తం గారు ఇప్పుడు కొత్త డైరెక్టర్, ఇప్పుడు మీరు ఇంతకుముందు చాలామంది ఒక 3 డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఎలా అనిపించింది ఆయన అంటే కథని ట్రాన్స్ఫార్మ్ చేసే పద్ధతి, ఆన్ స్క్రీన్ ట్రాన్స్ఫార్మ్ చేసే పద్ధతి మీ ఇద్దరికి ఎలా అనిపించింది రాసి? సో ఫస్ట్ నేను అంత మూవీ చేయలేదు, కానీ వాట్ ఎవర్ మూవీస్ ఐ డిడ్ మేబీ విత్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఆర్ సెకండ్ టైం డైరెక్టర్స్, వాట్ ఐ కెన్ సే అబౌట్ పురుషోత్తం గారు ఈజ్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ క్లారిటీ. అండ్ ఎవ్రీ సీన్, ప్రతి సీన్కి ఎగ్జాక్ట్లీ సార్కి తెలుసు నాకు ఈ సీన్ మీద ఏం కావాలి, నాకు యాక్టర్స్ నుంచి ఏం కావాలి, నాకు లైట్స్ ఎలా కావాలి, నాకు డిఓపి నుంచి ఎలా స్క్రీన్ ఎక్కడ పెట్టుకోవాలి, అది అన్నీ తెలుసు. అండ్ నాకు ఎందుకు ఈజీ అయిందంటే, సో మనకి ఆ టైంలో కూడా అంత తెలుగులో కొంచెం కష్టం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇప్పుడు బెటర్. లేదు, చాలా బెటర్ అయ్యారు మీరు. డబ్బింగ్ చెప్పేయచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ మూవీ కూడా డబ్బింగ్ చేస్తున్నా. సో పురుషోత్తం గారికి ఏంటంటే నాకు ఎవ్రీ సీన్ మంచిగా క్లియర్గా చెప్పారు. హీ ఆల్సో హ్యాస్ అ లిటిల్ ప్రాబ్లమ్ విత్ ఇంగ్లీష్, బట్ అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే టు మీ హూ డజంట్ నో తెలుగు దట్ మచ్ దట్ టైమ్ వాజ్ అమేజింగ్. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. మీకు ఎలా అనిపించింది? నాకు ఐ థింక్ దానిలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ హిస్ రైటింగ్ అండి. తను వేరే డైరెక్టర్స్కి తనకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ఒక క్యారెక్టర్ని మనము మిడ్లోనే ఓపెన్ చేస్తాము ఒక క్యారెక్టర్ని, అంటే దాని క్యారెక్టర్ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమి మనం చూపించకుండా ఒక మిడ్లో వచ్చి వెళ్ళే ఒక క్యారెక్టర్ కూడా తను ఒక బ్యాక్ స్టోరీ రాసుకుని ఉంటాడు. మనము ఈ క్యారెక్టర్ ఏంటి అని అనేసరికి తను తన దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది. అంటే ఈ క్యారెక్టర్ ఇలాంటి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పెరిగి ఈ హార్డ్షిప్ ఫేస్ చేసి ఈ పాయింట్కి వచ్చాడు, ఈ పాయింట్కి వచ్చేసరికి తనకి పర్సనల్ లైఫ్ ఇలా ఉంది, అందుకు తను ఇలా ఇంటరాక్ట్ అవుతున్నాడు ఈ క్యారెక్టర్తో అనే ఒక అంత డీటెయిల్గా రాసుకుంటాడు అండి. ఐ థింక్ యాజ్ అ రైటర్ తనకు ఉన్న కేపబిలిటీ చాలా తక్కువ మందిలో చూస్తాం. సో అది నాకు చాలా ఈజీ అయిపోయింది. ఎప్పుడైతే నేను ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేయాలి అనేది హీ వాజ్ వెరీ క్లియర్. అండ్ ఎప్పుడు కూడా ఒక రైటర్ డిపెండెన్స్ తను తీసుకోలేదండి. ఎంటైర్ స్క్రిప్ట్ డెవలప్ చేసినప్పుడు డైలాగ్ వర్షన్ దగ్గర ఇద్దరు రైటర్స్ ఇన్వాల్వ్ అయ్యారు తప్పితే 90% ఆఫ్ ద స్క్రిప్ట్ తానే రాసుకున్నాడు, ఇంక్లూడింగ్ డైలాగ్స్. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది తనకి. ఎగ్జాక్ట్లీ నువ్వు ఈ పర్టికులర్ డైలాగ్తో మనం ఏ ఇమోషన్ కన్వే చేయాలి, ఈ సీన్లో వాట్ ఈస్ ది ఇమోషన్ వీఆర్ ట్రైంగ్ టు కన్వే, అదొకటి. ప్లస్ తన టెక్నికల్ క్రూతో తను చేసిన కమ్యూనికేషన్, గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో చాలా బాగుండింది. అండ్ షూట్కి వెళ్ళే ముందు ఎడిటర్తో పాటు ఆల్మోస్ట్ ఒక 1 month కూర్చుని ఒక ఎడిట్ స్క్రిప్ట్ సెపరేట్గా ప్రిపేర్ చేశారు. అండ్ మాకు ప్రతి సీన్కి దేర్ వాజ్ అ బ్రేక్ డౌన్, ఈ షార్ట్స్ ఉండాలి, ఈ షార్ట్స్ సెపరేట్ కావాలి, స్పెషల్ షార్ట్స్ ఉన్నాయి. సో మాకేది మిస్ అవ్వలేదు, వీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యాడ్ టు షూట్. ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు, ఎలాంటి సపోర్ట్ దొరికింది వాళ్ళ దగ్గర నుంచి? అది ఇట్ ఇస్ వెరీ నైస్ అండి. తను అంటే వాళ్ళిద్దరు మన 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, స్నేహల్ గారు, శశి గారు అండ్ కార్తిక్ గారు. ముగ్గురు కూడా దే ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ సినిమా అండి. వాళ్ళు యాక్చువల్గా ఉన్నది హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఫస్ట్ టైం ఫిల్మ్స్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ వాళ్ళది ఐ థింక్ డే 1 నుంచి కూడా దే హ్యాడ్ ఓన్లీ వన్ థింగ్, దట్ మంచి సినిమా వస్తే చాలు అనే ఒక దీంట్లోనే ఉన్నారు. అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ దట్ దే హ్యాడ్, దే గేవ్ ద బెస్ట్ అవుట్పుట్ పాసిబుల్ అండి. అండ్ ఎక్కడెక్కడైతే బడ్జెట్ పెరిగినా బట్ సినిమా అవుట్పుట్ బాగా వస్తుంది అంటే దే డిడ్ దట్. ఎస్పెషలీ సీజీ దగ్గర అక్కడ మేము ఫస్ట్ ఒక వర్షన్ సీజీ చేసిన తర్వాత నచ్చకపోతే దాని ఎంటైర్ థింగ్ని స్క్రాప్ చేసి మళ్ళీ సీజీ దిగాలి. సో అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఆర్
అడ్వాంటేజ్ అనుకోవాలి. సూపర్ అండి, మీతో మాట్లాడిన తర్వాత సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. థ్యాంక్ యూ. సో ఆ డైరెక్టర్ ప్యాషన్ కనిపిస్తుంది, అతనుకున్న క్లారిటీ విజన్ తెలుస్తుంది. Yeah. ఈ భూతద్దం భాస్కర్ జర్నీ ఈ సినిమాతోనే కాదు మళ్ళీ మోర్ వర్షన్స్ కొనసాగాలని కోరుకుంటున్నాము. Wish you all the best. 2 పార్ట్స్ అయితే Thank you so రాసుకున్నారండి, బట్ హోపింగ్ వి గెట్ He has a lot of stories already ready. ఎందుకంటే ఈ డిటెక్టివ్స్ ఎన్ని వర్షన్స్ అయినా రాయొచ్చు. ఒక క్యారెక్టరైజేషన్ Yeah. మనకి సెట్ అయితే అదే దాన్ని తీసుకెళ్ళి ఇంకో ప్రాబ్లమ్స్ లో పడే పార్ట్ 2 అండ్ పార్ట్ 3 అయితే రాసుకుని ఉంచారండి. మాకు ఐ థింక్ ఆడియన్స్ అవకాశం ఇస్తే ఐ థింక్ వి వాంట్ టు డెఫినెట్ గా మళ్ళీ ఒక పోస్టర్ లో చూద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. థ్యాంక్ యూ రాసి గారు.